మరీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఇంత చేయాల్సొస్తదని అస్సలనుకోలేదు. నా రూమ్‌మేట్ వాళ్ళ అన్నయ్య పెళ్ళికి అటెండ్ అవ్వబోతుంది. సో దట్ షీ గాట్ సమ్ గోరింటాకు త్రూ హర్ కొలీగ్. పాపం చాలా కష్టపడి తెప్పించుకుంది దీన్ని. నేనేమో సింపుల్‌గా కోన్ పెట్టుకుంటే అయిపోద్ది కదా అన్నాను. సో దట్ షీ రిప్లైడ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈస్ ఇంపార్టెంట్ కదా! సరే అని ఇంక నేను ఆకులు తీయడానికి హెల్ప్ చేశాను. మొత్తానికి ఇద్దరం కష్టపడి ఫినిష్ చేసాము. ఒక 30-40 మినిట్స్ టైం పట్టింది. ఇదంతా ఓకే కానీ మా దగ్గర గ్రైండ్ చేయడానికి మిక్సర్ లేదు. ఇంక పీజీ మొత్తం గాలించి ఎలాగోలా తీసుకొచ్చాము. కన్సిస్టెన్సీ అయితే ఇలా వచ్చింది. బట్ మేనేజ్ చేసుకుంది ఇంకా. తన పాటికి తనేదో పెట్టుకుంటుంటే నేను మధ్యలో ఎళ్లి హాఫ్ మూన్ ప్రెజర్ ట్రెండింగ్‌లో ఉందని గెలికాను. ఇంక దానికోసం నానా కష్టాలు పడాల్సొచ్చింది. నాకవ్వాల్సిందే ఇంక సలహా ఇచ్చినందుకు నాకే అంటిచ్చేసింది. సరే ఇంక ఎలాగోలా వేసేసాను. హియర్ కమ్స్ మై సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పార్ట్. తను గోరింటాకు పెట్టుకున్న తర్వాత నెయిల్స్ కూడా ఫిక్స్ చేసుకుంది. ఇంక నాకది చూసి కొంచెం జెలస్ ఫీల్ అయ్యి నాకు కూడా నెయిల్స్ కావాలని కూర్చున్నాను. ఫైలింగ్ చేసే ప్రాసెస్‌లో కొంచెం స్కిన్ కట్ అయింది. అయినా కూడా వదలలేదు నెయిల్స్ పెట్టించుకునేదాకా. బట్ నాకు తన నెయిల్సే నచ్చాయి. నావెందుకో కొంచెం ట్రాన్స్‌పరెంట్ అనిపిచ్చాయి. అప్పటిదాకా 100 టైమ్స్ అడిగినా కూడా నో చెప్పిన గోరింటాకుని లుక్ కోసం పెట్టుకోవాల్సొచ్చింది. అయినా కూడా నేను సాటిస్ఫై అవ్వలేదు. బట్ వదిలేసా ఇంకా. నెక్స్ట్ డే ఎక్స్‌ట్రా నెయిల్ తీసుకొని ఒక జెల్ పాలిష్ వేసి ట్రై చేశాను. నాకు చాలా అనిపిచ్చింది. సో దట్ అన్ని నెయిల్స్‌కి కూడా రీఅప్లై చేసుకున్నాను. ఇట్ టర్న్డ్ ఔట్ సో వెల్. నౌ ఐయామ్ వెరీ సాటిస్ఫైడ్. ఫైనల్లీ నేను చెప్పాలనుకునేదేంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఇంత అంత కాదు ఎంతైనా ట్రై చేయండి. మీకు సాటిస్ఫాక్షన్ వచ్చేంత వరకు. సీ యూ. బాయ్.